కావులిచ్చుకున్నంత మాత్రాన ఉమ్, జనం కావులిచ్చుకోరు. అంతే ఎందుకని 2 దశాబ్దాల పాటు కాంగ్రెస్ అనేటువంటి దానికి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ అకస్మాత్తు కాంగ్రెస్తో కలుసుకుని చంద్రబాబు నాయుడును ఉత్తమ్ కుమార్ రెడ్డి కావులించుకున్నంత మాత్రం కదెట్ట నడిచిపోద్ది. అంతే. అవును. దెబ్బతిన్నారు అక్కడ. ఉమ్, ఇప్పుడు ఇక్కడ అలా దెబ్బతినకుండా ఉండాలంటే కలుపుకెళ్లే బాధ్యత అభ్యర్థులు ఉమ్, ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడ ఇందులో చిన్న లాజిక్ ఉంటుంది. మొన్న ఒక నాయకుడు చెప్తున్నాడు అనమాట, తెలుగుదేశానికి సంబంధించిన ఏం చేస్తాం సార్ ఇప్పుడు నాకేంటి మనోళ్లే కదా అని చెప్పేసి అవతల జనసేన వాళ్ళని దగ్గరికి తీసుకుంటాను తొందరగా, మీరు రెండర ముందు మీరు తినేసేయండి అన్న అని చెప్తుంటారు. అవును. మా వాళ్ళు అమ్మ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇది మేము ఎర్రేదోళమా ఉమ్, అని మా వాళ్ళు అంటారు, నేనేం చేయాలా. అదే. ఉమ్, కరెక్ట్, ఈ సమస్య ఎక్కువైపోతుంది. అవును. ఇప్పుడు ఇద్దరిని కలపాలంటే నిజంగా చెప్పాలంటే అభ్యర్థికి డబ్బులు తగలేసుకుని జనాలకి పోసుకుని ఉమ్, ఎంత అయ్యాక ఈ కలుపుకునే చోట విభేదాలు. ఉమ్, ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్ల తండ్రి తరహాలో పరిస్థితి కంటే కూడా దారుణంగా తయారైపోయినాయి. మంచి హోరాహోరీ ప్రచారాలు జరుగుతున్న టైంలో, ఇంకొక 35 రోజులు ఉన్న టైంలో వాలంటీర్ల ఇష్యూ లేదు అంటే అది ఒక వ్యూహమా తెలుగుదేశం పార్టీది, లేదంటే ఒక పెద్ద తప్పిదమా వాలంటీర్లను పక్కన పెట్టించే ప్రయత్నం చేయడం? మీకు ఇది ఎలా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్తో కంపేర్ చేయాలి. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అనేది 27 ఏళ్ళు అధికారంలో ఉంది కంటిన్యూస్గా. దాన్ని దెబ్బ కొట్టడానికి ఏంటంటే